కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దివ్యహస్తం చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్ చింతల పోచవ్వ దివ్యాంగురాలు ఆవు పేడ ద్వారా రకరకాల వస్తువులను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. దివ్యాంగురాలైన తోటి మహిళలతో పోటీ పడుతూ తన యొక్క ట్రస్ట్ ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం పలు స్వచ్ఛంద సంస్థల నుంచి అనేక రకాల అవార్డులు అందుకోవడం జరిగింది. ఆశన్న రిపోర్టర్తో చింతల పోచవ్వ మాట్లాడుతూ 2018 సంవత్సరంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సహకారంతో ఈ ట్రస్ట్ పెట్టుకోవడం జరిగిందని, మా యొక్క ట్రస్ట్ ద్వారా నిరుపేద 12 మంది జంటలకు పెళ్లిళ్లు చేయడం జరిగిందని, లయన్స్ క్లబ్ బాంబే క్లబ్ సహకారంతో నిరుపేద ప్రజలకు 4 కుట్టు మిషన్స్ ఇప్పించడం జరిగిందని, సీలింగ్ ఫ్యాన్స్ ఇప్పించడం జరిగిందని, రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో బెస్ట్ అవార్డు తీసుకోవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ ఉమెన్ HUR అవార్డు 2022 సంవత్సరంలో మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా ₹1,00,000 అవార్డు తీసుకోవడం జరిగిందని, నీమోషన్ ద్వారా చైనా కంపెనీకి చెందిన ₹1,20,000 5 ఛార్జింగ్ సైకిళ్లను తీసుకోవడం జరిగిందని, తాను దివ్యాంగురాలు అయినా కూడా నన్ను గుర్తించి క్రైమ్ బ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వారు దాదాపు ₹2,00,000 వరకు ఖర్చు పెట్టి నన్ను లండన్ ట్రిప్ కు తీసుకెళ్లారని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఒకటి కాదు, గత 6 సంవత్సరాలుగా అనేక అవార్డులు పొందడం జరిగిందని తెలిపారు. అయితే ఏం లేదు, మీరు ఒక కామారెడ్డిలో ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ నడిపిస్తున్నారు. ఆ సంస్థ నడిపించడానికి గల కారణం, అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? నమస్కారం అండి, నా పేరు చింతల పోచవ్వ. నేను కామారెడ్డి జిల్లా లోకల్లో ఉంటాను. అడ్లూరెల్లారెడ్డి గ్రామం, సదాశివనగర్ మండలం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండి. దివ్యహస్తం ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఇది 2018లో స్టార్ట్ చేసుకున్నాము. అప్పుడున్న కలెక్టర్ గారు సపోర్ట్ వల్ల, డాక్టర్ సత్యనారాయణ కలెక్టర్ గారు ఉండే, ఆ కలెక్టర్ గారి సహకారంతో నేను ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నానండి. ట్రస్ట్ వల్ల మీరు ఎంతమందికి ఏమైనా ఉపయోగం కానీ ఉపాధి కానీ కల్పిస్తున్నారా? మీరు ఒక 10 మంది మా డిజబుల్డ్ పీపులే వర్క్ తీసుకుంటున్నారు, ప్లస్ పూర్ పీపుల్ కూడా వర్క్ తీసుకుంటున్నారండి. నడిపేయడం వల్ల మీకు చాలా అవార్డ్స్ వచ్చాయని చెప్పారు. అంటే కామారెడ్డిలో కావచ్చు, కామారెడ్డి కాకుండా ఇంకా బయట కూడా అంటే దివ్యాంగులకు చాలా హెల్ప్ చేశారన్న విషయం మాకు తెలిసింది. దానిపైన మీరు ఏమంటారు? ఈ చేస్తున్న క్రమంలో 2022లో బెస్ట్ విమెన్ అచీవర్ అవార్డుతో పాటుగా 1 lakh ప్రైజ్ మనీ కూడా వచ్చింది. గవర్నర్ గారి చేతుల మీదుగా బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు వచ్చింది. దాంతోపాటు టెంగడి అని MSMEలో ఇస్తారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఒక 22 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట. అట్లా వచ్చింది. ఇంకా స్టేట్ లెవెల్ 2024లో స్టేట్ లెవెల్ సీతక్క గారి చేతి మీదుగా 5,000 మనీ ప్రైజ్ మనీతో బెస్ట్ స్టేట్ లెవెల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. చిన్న చిత్తగా డిఫరెంట్గా ఒక 70 వరకు నాకు వివిధ సంస్థల నుంచి అవార్డ్స్ వచ్చాయండి. మీరు అంటే మీ యొక్క బాధ్యత పరంగా ఎవరికైనా హెల్ప్ చేశారా? ఇంగ్లాండ్ అని కడుగుతాం టైం ఎక్కువైపోతుంది. ఏం టైం కాదు కానీ నియమోషన్ బండ్లు చెప్పండి. ఒక నిమిషం. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి మందికి చాలా మంది నిరుపేద దివ్యాంగులకు పెళ్లి చేశారని ఒకటి మాకు సమాచారం ఉంది మేడం. దానిపైన మీరు ఏమంటారు? అవునండి, నిజమే. ఒక 12 జంటలకి, దివ్యాంగ జంటలకి పెళ్లిళ్ళు చేశాను.
ఈ ట్రస్ట్ ద్వారానే. ఎందుకు అని అంటే నార్మల్ పీపుల్కి ఎవరైనా చూస్తారు కానీ దివ్యాంగులకి వీళ్ళకి ఎందుకు పెళ్ళి అనే ఆలోచనతోనే ఉంటారు. అది కాదు, మాకు కూడా కొన్ని ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి నేనే దగ్గరుండి 2 ఆడపిల్లలకి కన్యాదానం కూడా చేసి పెళ్ళిళ్ళు చేశాను. అట్లా 12 జంటలకి నేను పెళ్ళి చేశాను. అట్లానే చెన్నై మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా చెన్నైకి వెళ్ళి అక్కడ నుండి 5 వెహికల్స్ తీసుకొచ్చారని కూడా మాకు సమాచారం అన్నారు. అది ఏ రకంగా తీసుకొచ్చారు? మీరు ఒక దివ్యాంగుల నుండి కూడా ఇది మీతో ఎలా సాధ్యమైంది? నేను బాగా యాక్టివ్గా స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్ నేను దివ్యాంగుల కోసమే ఆలోచిస్తుంటాను. ఆలోచించే క్రమంలో నేనైతే ఒక సింగిల్ లెగ్ పోలియో, 2 కాళ్ళు పోలియో ఉండి 2 చేతులు అట్లా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇవి ఇస్తాము సెల్ఫ్గా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అని అన్నప్పుడు వాళ్ళకి ఆఫర్ లాగా పెడితే మన కామారెడ్డి జిల్లాకి ఒక 5 వెహికల్స్ తీసుకొచ్చాము. అది దాని స్పెషల్ ఏంటంటే చెన్నై నియో మోషన్ కంపెనీ. దాని స్పెషల్ ఏంటంటే ముందర డూమ్ తీసేస్తే అది వీల్ చైర్ లాగా అవుతుంది, యాడ్ చేస్తే కనుక రోడ్లో మంచి ఛార్జింగ్ బండి లాగా వెళ్ళిపోతుంది. చాలా యూస్ఫుల్గా ఉంది ఈ 5 వెహికల్స్ కూడా. స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మేడం, రోటరీ క్లబ్ కావచ్చు, మళ్ళీ మన బాంబే క్లాత్ సంబంధించింది అన్నది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్. వారి సహకారం మన మీకు మీలాంటి వాళ్ళకి మనం ఉపయోగపడదా? చాలా ఉపయోగపడింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యం అని అనుకోవచ్చు. ఎస్పెషల్ బాంబే క్లాత్ హౌస్ రాజ్ కుమార్ సార్ అని ఉంటారు. సార్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు. ఎంత పిచ్చి హార్డ్ వర్క్ చేస్తున్నా నీకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా అమ్మా అన్నట్టుగా ఇప్పటికీ మా దివ్యాంగులకే సమ్మర్లో ఒక 4 సీలింగ్ ఫ్యాన్స్ ఇచ్చారు. ఇంకా నేను చేస్తున్న 12 పెళ్ళిళ్ళకి పెళ్లి బట్టలు అట్లా ఇచ్చారు. ఇంకా ఒక 4గురికి కుట్టు మిషన్లు అట్లా కావాలి అంటే నేను సెలెక్ట్ చేశాను అంటే జెన్యూన్ క్యాండిడేట్ ఉంటారు అని చెప్పి నేను చెప్పగానే సార్ సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. అట్లానే రోటరీ క్లబ్ కూడా మా సేవలు గుర్తించి, మా ట్రస్ట్ సేవలు గుర్తించి వాళ్ళు కూడా బెస్ట్ కామారెడ్డి ఎక్సలెన్స్ అవార్డు అట్లా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చేసే దివ్య హస్తం ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్గా చేస్తున్నారు కదండి, అంటే ఇప్పటివరకు మీరు చేశారు, ఇంకా ముందుకు ఏమన్నా ఇంకా చేయగలుగుతారా? ఇది ఈ రోజైతే 10 మందే ఉన్నాము అండి. కానీ ఇంకా ముందు ఇది ఒక దీర్ఘకాలిక అంటే ఒక చిన్నతర పరిశ్రమ కన్నా పెద్దగా ఒక 200 మంది డిజబుల్ అంటే దివ్యాంగ పీపుల్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న గోల్తో వర్క్ చేస్తున్నాను. అట్లా ఇది క్రియేట్ చేస్తానన్న పూర్తి విశ్వాసం నాకు ఉందండి. మీరు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం కూడా ఏమైనా మీకు అవార్డు ఇట్లా ఇవ్వడం జరిగిందా? ప్రభుత్వ పర్పస్లో కానీ అవార్డు పర్పస్లో కావచ్చు, లేకపోతే గిఫ్ట్ పర్పస్లో అలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? వచ్చాయండి. ఇది దంతోపంత్ టెంగిడి అవార్డు అని చంద్రయాన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేతుల మీదుగా వచ్చింది. బెస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ లెవెల్ సీతక్క చేతుల మీదుగా 5000 ప్రైజ్ మనీతో తీసుకున్నాను. నుంచి రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు కామారెడ్డి ఎక్సలెన్స్ అవార్డు. ఐకాన్ 2020లో హైదరాబాద్ నుంచి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇచ్చారు. ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ ఉమెన్ అచీవర్ అవార్డుతో పాటుగా 1 lakh ప్రైజ్ మనీ వచ్చింది. బాగా రికగ్నైజ్ వచ్చింది ఈ ప్రైజ్ వల్లే. అంటే పేడతో కూడా ఇలాంటి ఐటమ్స్ తయారు చేసి ఇలాంటి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారా, చేసి ఇట్లా ఉపాధిని తీసుకొని లైఫ్ లీడ్ చేస్తారా అన్న క్వశ్చన్ మార్క్కి నేను ఆన్సర్గా నాకు ఈ అవార్డు అనిపించిందండి. మేడం, ఈ అవార్డ్స్ కాకుండా ఇంకా మీరు చేసిన గుర్తింపు చేసిన అవార్డ్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా వివిధ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చిన అవార్డ్స్ చాలా ఉన్నాయి. అంటే ఈ ఆవు పేడలో నేను ఇట్లా ఇన్నోవేషన్గా ఒక 20 ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి చేయడం వల్ల వివిధ సంస్థలే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా లండన్లో ఉన్న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కూడా నన్ను సెలెక్ట్ చేసుకుంది. మహిళా సాధికారత ఎలా తీసుకురావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ని ఎలా మనం రక్షించుకోవచ్చు, ఆవుని కూడా మనకి ఎట్లా మనం ఇంటింటికి మళ్ళీ ఎట్లా పెంచుకోవచ్చు అనే దాని మీద నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందులో నేను సెలెక్ట్ అవ్వడం వల్ల.